స్వతంత్రం వచ్చి ఎన్నేళ్లు గడుస్తున్నా గిరిజన ప్రాంతాల్లో ప్రజల బాధలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికీ వారి ఆవేదన కనీసం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నడవడానికి సరైన రోడ్లు కూడా అక్కడ లేవు. ఈ నేపథ్యంలో చాలా నిరసనలు ఇప్పటికే గిరిజన గ్రామాల నుంచి వస్తుంటాయి. కొన్నిసార్లు ఆరోగ్యానికి సంబంధించి అయితే కనుక డోలీ మాత్రం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో మరో విషాదకరమైన ఘటన జరిగింది. అలాగే గిరిజన విద్యార్థులు రోడ్డెక్కారు, వాళ్ళు నిరసన చేపట్టారు. దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? గిరిజన విద్యార్థులు జోలిపట్టి భిక్షాటన చేశారు. అన్నమో అది రామచంద్ర అంటూ ఆకలితో అలమటిస్తూ గిరిజన విద్యార్థులు జోలిపట్టారు. అలాగే తమకు న్యాయం చేయాలంటూ బియ్యం విడుదల చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ పూతకపట్టు అలాగే జగడాల మామిడి గ్రామంలో మొత్తం 32 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ ఎంపీపీ స్కూల్లోనే వీళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు. వీళ్ళు తమ పిల్లలకు భోజనాలు ఇవ్వమని చెప్పి తల్లిదండ్రులు అందరూ కూడా భోజన పథకం కింద బియ్యం ఇప్పించండి అని ఐటీడీఏ పీఓకి అభ్యర్థిస్తున్నారు. అలాగే జోలి పట్టుకొని వాళ్ళు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఆ కంచాల్లోనూ ఆ పళ్ళెల్లోనూ మట్టి వేసి ఈ మట్టి తిని మేము బతకాలా అని అధికారులని ఉద్దేశించి నిరసన వ్యక్తం చేశారు, నిలదీశారు. విశాఖ జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమ 33 పిల్లలకు కూడా బియ్యం పథకం నుంచి బియ్యం అందివ్వడం లేదని, దీనివల్ల ఆకలితో అలమటిస్తున్నారని చెప్తున్నారు. అలాగే తమకు ఎప్పటికైనా సరే న్యాయం చేయమని చెప్పి గిరిజనులు కోరుతున్నారు. తమ గ్రామం నుంచి కవర్ల డిపోకు వెళ్ళి స్లిప్పులు ఇస్తున్నారని, బియ్యం మాత్రం రావడం లేదని వాళ్ళు వివరంగా చెప్పారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం కింద ఇంటికి తీసుకుని వెళ్ళి చదువుకుంటున్న నేపథ్యంలో తమకు భోజన పథకం కింద బియ్యం ఇప్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు మాదల కొండబాబు, అలాగే భవానీ శంకర్, మాదల లక్ష్మీ, మాదల రాములమ్మ డిమాండ్ చేశారు. పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టాలి. మంత్ మేము ఎక్కడ పెడతాం సార్? నీరుడు ధాన్యం పండబెట్టి ఆడించి రైస్ ఆడించేసి అన్నం వండి పెడుతుండేము. ఇప్పుడు 4 నెలలు ఇది పిల్లలకి భోజనం పెట్టాలంటే మేము ఎక్కడ పట్టిస్తలేదు, పెట్టలేకపోతున్నాం. ఇదిగో శిల్పులు టోకనీలు చూపిస్తున్నారు, ఇవ్వట్లేదు. ఇదిగో మరి డిపో మేనేజర్లో ఏటో మనకు తెలియదు కానీ